చెప్పొచ్చా? ఇంకా గట్టిగా చెప్పొచ్చా? 20 సెకండ్స్ టైం ఉంది, 20 సెకండ్ల టైం ఉంది. ఏం చేయాలో కొత్త వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళందరూ తెలుసు కాబట్టి స్టార్ట్. లేకండి, పైకి లేకండి, అందరినీ కలవండి, ప్రైజ్ లార్డ్ చెప్పండి, హగ్ చేసుకోండి, దేవుడు మీతో మాట్లాడతాడని చెప్పండి. అసలు సంతోషంగా చెప్పట్లేదు కొంతమంది అయితే. దయచేసి కూర్చుందాం. మార్కు సువార్త సాధారణంగా మనము బుక్ టు బుక్, పుస్తకం నుంచి పుస్తకం వరకు, అధ్యాయం నుంచి అధ్యాయం వరకు, వచనం నుంచి వచనం వరకు ధ్యానం చేస్తాం సందర్భానుసారంగా. అయితే ఈరోజు నుంచి మార్కు సువార్త ధ్యానం చేయడానికి దేవుడు కృప చూపించాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏది మాట్లాడాలి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మార్కు సువార్త ధ్యానం చేయమని తాను బయలుపరుచుకున్నాడు. కాబట్టి మార్కు సువార్త ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి మార్కు సువార్తలో? ఎన్ని ఆదివారాలు పట్టవచ్చు? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 16 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని ఆదివారాలు పట్టవచ్చు? దాదాపు ఒక 2-3 సంవత్సరాలు పట్టవచ్చు. హల్లెలూయా. సంతోషంగా లేరా? మార్కు సువార్త రాసింది యోహాను మార్కు గారు. మార్కు సువార్త రాసింది యోహాను మార్కు గారు. చెప్పండి, యోహాను మార్కు అనండి. అయితే సువార్తలన్నిటిలో మొట్టమొదట రాయబడిన సువార్త మార్కు సువార్త అని చెప్తారు. 4 సువార్తలలో మొట్టమొదట రాయబడిన సువార్త మార్కు సువార్త అని చెప్తారు. అయితే ఆ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో లేదా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ద్వారా వాళ్ళు మత్తయిని ముందు పెట్టి, తర్వాత మార్కు, తర్వాత లూకా, తర్వాత యోహాను సువార్తల రాసే ప్రయత్నం చేశారు. అయితే మత్తయి సువార్త యూదుల కొరకు రాయబడింది. మార్కు సువార్త రోమియుల కొరకు రాయబడింది. లూకా సువార్త గ్రీకు భాష మాట్లాడే వాళ్ళ కోసం రాయబడింది. యోహాను సువార్త అందరి కోసం రాయబడింది. మత్తయి సువార్త ఎవరి కోసం అని చెప్పాను? చెప్పాలి. మత్తయి సువార్త అనండి, యూదుల కొరకు. మార్కు సువార్త రోమియుల కొరకు. లూకా సువార్త గ్రీకు భాష మాట్లాడే వారి కొరకు. యోహాను సువార్త అందరి కొరకు. అయితే ఈరోజు మార్కు సువార్తను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మార్కు సువార్తను రాసింది యోహాను మార్కు అనే వ్యక్తి. అయితే సువార్తల నిమిత్తము దేవుడు తనని తాను బయలుపరుచుకున్నప్పుడు చర్చ్ ట్రెడిషన్, సంఘము వాళ్ళు, ఆదిమ సంఘము వాళ్ళు ఏం చెప్తారంటే, పరలోకంలో ఒక సింహాసనం ఉంది, ఆ సింహాసనం చుట్టూ 4 జంతువులు ఉన్నాయి అని చెప్తారు. ఈ మాటను ఎక్కడి నుంచి పట్టుకొస్తారంటే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలోంచి పట్టుకొస్తారు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. అక్కడ ఒక సింహాసనం కనిపిస్తుంది. చూడండి, 4వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? అందరు చదువుతారా? మరియు, అందరు చదవాలి. మరియు ఆ సింహాసనం ఎదుట ఉండెను, చుట్టూను ముందు వెనుక ఎన్ని జీవులు ఉన్నాయి? మనకి ఎన్ని సువార్తలు ఉన్నాయి? వెరీ గుడ్. ఏంటి ఆ జీవులు? చూడండి, తర్వాత వచనంలో చూడండి ఒకసారి. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి 4 జీవులు కనపడతా ఉన్నాయా? ఇప్పుడు ఆ ఆర్డర్లో మనం పెట్టుకుంటే మత్తయి సువార్త ఎలా ఉంది? మొదటి జీవి ఏంటి? సింహములాగా ఉంది మత్తయి సువార్త. యూదులకు రాయబడింది. యూదులను ఎప్పుడు ఎలా పోలుస్తూ ఉంటాడు ఆయన? యూదా గోత్రపు సింహం ఎవరు? యేసుక్రీస్తు వారే కదా. యూదుల్లోంచే వచ్చాడు కదా ఆయన. ఇప్పుడు రెండో జీవి ఏమై ఉన్నది? దూడ. ఆవు దూడ లేదా బర్రె దూడ పెరిగిన తర్వాత ఏమవుతుంది అంటే, రైతుకి పాలిస్తుంది, రైతు కొరకు పనిచేస్తుంది, రైతుకి అన్ని విధాలుగా సహాయం చేస్తుంది. ఇంగ్లీష్లో చెప్పాలంటే సర్వింగ్ చేస్తుంది, సహాయపడుతుంది.
మార్కు సువార్తని దేవుడు ఎలా పోలుస్తా ఉన్నాడు అంటే, ఇందులో యేసుక్రీస్తు వారు ప్రతి సందర్భంలో కూడా సహాయం చేసినట్టుగా మనం చూస్తాం. ఉదాహరణకి ఒక గుడ్డివాడు వస్తాడు, ఆయనకి సాయం చేసి కళ్ళు తెరిపిస్తాడు. ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ వస్తుంది, ఆమెకు సాయం చేసి ఆ వ్యాధిని పోగొడతారు. ఇంకో వ్యక్తి వస్తాడు, వాళ్ళకి సాయం. ఈ మార్కు సువార్త అంతా చదివినప్పుడు యేసుక్రీస్తు వారు ప్రతి దశలోనూ సాయం చేస్తున్నట్టుగా మనకి కనబడుతుంది. అయితే మీకు చెప్పినట్టుగా మార్కు సువార్త మొట్టమొదట రాయబడిన సువార్త. అంత మాత్రమే కాదు, మార్కు సువార్తలో ప్రతి విషయము, ప్రతి ఈవెంట్, ప్రతి సందర్భము కూడా చాలా డీటెయిల్డ్గా రాయబడింది. అంత మాత్రమే కాదు, మార్కు సువార్తలో సువార్త అనే పదము 40 సార్లు మనకు కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు, మార్కు సువార్తలో ఎక్కువ యాక్షన్ కనిపిస్తుంది. యేసుక్రీస్తు వారు చాలా స్పీడ్గా కదిలిపోతున్నట్టుగా, చాలా స్పీడ్గా పనులు చేస్తున్నట్టుగా మార్కు సువార్త అంతా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ఆయన ఈరోజు చూస్తే గెరాసినల దేశంలో ఉంటాడు, సాయంత్రం చూస్తే ఇంకో చోటు ఉంటాడు, మళ్ళీ మధ్యాహ్నం చూస్తే ఇంకో చోటు ఉంటాడు. అలా స్పీడ్గా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ మార్కు సువార్త రాసిన యోహాను మార్కు గురించి మనము 3 విషయాలు నేర్చుకోవాలి. మొదటి విషయం ఏంటయ్యా అంటే, ఎవరు ఈ యోహాను మార్క్? రెండో విషయం ఏంటయ్యా అంటే, యోహాను మార్క్నే ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు మార్కు సువార్త రాయడానికి? మూడో విషయం ఏంటి అంటే, ఈ యోహాను మార్కు ద్వారా దేవుడు మార్కు సువార్తలో మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడు? ఈరోజు మార్కు సువార్తను పరిచయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి ప్రశ్న, ఎవరు ఈ యోహాను మార్క్? ఈ యోహాను మార్క్ రోమీలకు రాశాడు ఈ మార్కు సువార్త అని చెప్తా ఉంటాం కదా. ఒక చిన్న క్లూ మీకు ఇస్తాను, చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 21వ వచనం చూడండి. అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తాడు మనకి. మార్కు సువార్త 15వ అధ్యాయం 21వ వచనం చూడండి. కురేనీయుడైన పల్లెటూరు నుంచి వచ్చి ఆ మార్గమున పోవచ్చుండగా ఆయన సిలువను మోయుటకు అతన్ని బలవంతము చేసి యేసుక్రీస్తు వారు సిలువ యాత్రలో ఉండగా ఆ మార్గం నుంచి పోతా ఉన్న కురేనీయుడైన సీమోను పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనను కూడా కొంచెం బలవంతం చేస్తే, ఆయన కొంచెం దూరం యేసుక్రీస్తు వారితో సిలువ మోసినట్టుగా చెప్తా ఉంటారు. కురేనీయుడైన సీమోనుని నల్ల జాతీయుడు, ఆఫ్రికన్ ట్రైబ్ అని కూడా అంటారు. అయితే ఈ కురేనీయుడైన సీమోనికి 2 పిల్లలు ఉన్నారు. తర్వాత వచనంలో చూడండి. అతడు అలెగ్జాంద్రునకును రూపునకును, వెరీ గుడ్, ఎవరికి తండ్రి అంటే ఆయన? అలెగ్జాండర్కి రూఫస్. ఇంగ్లీష్లో అయితే రూఫస్, తెలుగులో అయితే రూపు. అయితే ఈ రూఫస్ మళ్ళీ ఎక్కడ మనకు కనిపిస్తాడు అంటే, మార్కు సువార్త ఎవరికి రాశాడు అని చెప్పాను? ఎవరికి రాశాడు? చూడండి, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. పౌలు గారికి అక్కడ ఒక ఆయన గుర్తొస్తాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. పౌలు గారు పత్రిక రాస్తూ, రోమీలకు పత్రిక రాస్తూ, ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు కనిపించాడా? ఈ రూపు ఎక్కడ కనిపించాడు మనకి? మార్కు సువార్తలు. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మార్కు సువార్త ప్రస్ఫుటంగా రోమీయులకు రాయబడింది. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, మార్కు సువార్తలో ఎక్కువగా పాత నిబంధనకి సంబంధించిన బైబిల్ వర్సెస్ మనకి కనపడవు. ఎందుకు కనపడవు అంటే, రోమన్ క్రిస్టియన్స్కి, రోమీయులకి కొత్తగా క్రైస్తవులు అయ్యారు కాబట్టి వాళ్ళకి పాత నిబంధన గురించి తెలియదు. ఇప్పుడు మత్తయి సువార్త యూదులకు రాశాడు కాబట్టి బోల్డ్ అని పాత నిబంధనల రిఫరెన్సులు కనపడతాయి. మార్కు సువార్తలు అన్ని రిఫరెన్సులు కనపడవు, ఎందుకంటే కొత్త క్రైస్తవులు కాబట్టి. అయితే మొదటి ప్రశ్న, ఎవరి ఈ యోహాను మార్క్? చెప్పండి, గట్టిగా చెప్పాలి, చాలా నీరసంగా చెప్తున్నారు. ఒకసారి చప్పట్లు కొట్టండి. సేవకులు మధ్యలో హల్లెలూయా చప్పట్లు ఇవన్నీ ఎందుకంటారు తెలుసా? అలర్ట్గా ఉన్నారా లేదా, పడుకోకుండా ఉన్నారా అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్పొచ్చా? వెరీ గుడ్. ఎవరు ఈ యోహాను మార్క్? ఎవరు ఈ యోహాను మార్క్? మొట్టమొదటిసారి యోహాను మార్క్ గారు మనకి ఎక్కడ పరిచయం అవుతారు అంటే, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనము. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనం. అక్కడే మీ వేలు పెట్టండి, సందర్భాన్ని నేను మీకు చెప్తాను. చదవద్దు, అక్కడే మీ వేలు పెట్టండి, సందర్భాన్ని మీకు చెప్తాను. తీసారా అందరూ? ఇటు చూడండి. ఏంటి సందర్భము అంటే, ఆ దినములలో సంఘానికి గొప్ప శ్రమ కలుగుతూ ఉండగా పేతురుని తీసుకొని వెళ్ళి చెరసాలలో వేసేస్తారు. చెరసాలలో వేసేసిన తర్వాత దేవదూత వచ్చి ఆ తలుపులు తెరిచి చెరసాల నుంచి పేతురుని విడిపిస్తుంది. అయితే పేతురు విడిపించబడాలి అని
ఒక చోట చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. మీకు గుర్తుందా ఈ సందర్భము? ఒక చోట చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. పేతురు గారు చెరసాల తలుపులు తెరవబడిన వెంటనే ఆ ప్రాంతానికే వెళతాడు. చూడండి 12వ వచనంలో చూడండి ఒకసారి, 12వ వచనం చదవండి. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చిన. అక్కడ ఆగండి. పేతురు గారు ఎక్కడికి వచ్చారు? ఎవరింటికి వచ్చారు? ఎవరికి తల్లి ఆమె? ఎవరికి తల్లి ఆమె? మార్కు అను మారు పేరు గల యోహాను అనే వ్యక్తికి తల్లి. బైబిల్లో చాలామంది మరి అమ్మలు కనపడతారు మనకి. ఈ మరి అమ్మ ఎవరయ్యా అంటే మార్కు గారి తల్లి. పేతురు గారు అక్కడికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు జనరల్గా ఆలోచించండి. నన్ను జైల్లో వేసేస్తారు అనుకుందాం. జైల్లోంచి బయటికి రాగానే ఫస్ట్ నేను ఎక్కడికి పరిగెడతాను? మా ఆవిడ దగ్గరికి పరిగెడతాను, మా ఇంటికి పరిగెడతాను. కానీ పేతురు గారు ఫస్ట్ జైల్లోంచి బయటికి రాగానే, విడిపించబడంగానే ఎక్కడికి పరిగెడుతున్నాడయ్యా అంటే యోహాను మార్కు వాళ్ళ ఇంటికి పరిగెడుతా ఉన్నాడు. ఎందుకు పరిగెడుతున్నాడు అంటే అక్కడ ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది? తర్వాత వచనం చూడండి, తర్వాత వచనం చదవండి. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుంటారు. ఏం చేస్తున్నారు అక్కడ? చెప్పాలి, ఏం చేస్తున్నారు? గట్టిగా చెప్పాలి. ప్రార్థన చేస్తున్నారంటే ఏముండొచ్చు అక్కడ? ఏముండొచ్చు? ఎక్కడుంది చర్చ్? ఎక్కడుందండి? యోహాను మార్కు గారి ఇంట్లోనే ఉందా చర్చ్? అంటే ఆ రోజుల్లో ఇళ్లల్లో చర్చిలు ఉండేవి. ఈ రోజుల్లో ఇళ్లల్లో చర్చిలు ఉంటే ఊరుకోరు. ఆ రోజుల్లో ఇళ్లల్లో చర్చిలు ఉండేవి, ఈ రోజుల్లో ఇళ్లల్లో చర్చిలు ఉంటే ఊరుకోరు. క్రైస్తవుడు అని చెప్తే కిరాయికి అయ్యరు. ఒకవేళ క్రైస్తవుడు అని చెప్పినా అందులో అగ్రకులం అయితే ఖచ్చితంగా ఇస్తారు. దానికి రికమెండేషన్లు ఉండాలి. రకరకాల ఈ కుక్కడి పళ్ళు అయితే మరీ దరిద్రంగా ఉంటుంది, మనం మాట్లాడుకోకూడదు. కానీ ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉన్నారంట, ఇంట్లో చర్చ్ నడుస్తుందంట. ఎవరిల్లది? యోహాను మార్కు గారి ఇల్లు. యోహాను మార్కు గారి తల్లి పేరేంటి? మరి అమ్మగారు. ముందుకు వెళ్ళి చదవండి, తర్వాత చదవండి. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిల్లది ఏమొచ్చాను? తలుపు తీయగా లోపలికి పరిగెత్తుకుని పోయి, వెరీ గుడ్, ఆగండి ఇక్కడ. ఇటు చూడండి, నన్ను అందరు జాగ్రత్త వినండి. పేతురు జైల్లోంచి విడిపించబడిన వెంటనే ఎక్కడికి పరిగెత్తాడు అంటే యోహాను మార్కు గారి ఇంటికి పరిగెత్తాడు. యోహాను మార్కు గారి తల్లి పేరేంటి? మరి అమ్మ. వాళ్ళకు ఒక ఇల్లు ఉంది, ఒక పెద్ద హాల్ ఉంది. ఇంగ్లీష్లో చదివితే మనకు అర్థమవుతుంది. అయితే ఈయన వెళ్ళి అక్కడికి తలుపు తట్టంగానే ఒక చిన్నది బయటకు వచ్చిందంట. తెలుగులో అయితే చిన్నదని ఉంది, కానీ ఇంగ్లీష్లో అయితే సర్వెంట్ గర్ల్ అని ఉంది. సర్వెంట్ గర్ల్ అంటే పని మనిషి. ఇప్పుడు ఆలోచించండి, ఇల్లుంది, ఒక పెద్ద ఇల్లుంది, ఇంట్లో పని మనుషులు కూడా ఉన్నారు. ఒక పెద్ద ఇల్లుంది, ఇంట్లో చెప్పాలి ఎవరున్నారు? తలుపు తీయడానికి ఒక పని మనుషులు, వాచ్మెన్ కూడా ఉన్నారు. అంటే ఏమై ఉంటారు వాళ్ళు? బాగా ధనవంతులై ఉంటారు. ఇప్పుడు ఆలోచించండి, యోహాను మార్కు గారు ఎలాంటి కుటుంబంలోంచి వస్తూ ఉన్నాడు? ధనవంతుల కుటుంబంలోంచి వస్తూ ఉన్నాడు. యోహాను మార్కు గారు ఎలాంటి ఇంట్లో పెరిగాడయ్యా అంటే ధనవంతుల ఇంట్లో పెరిగాడు. అయితే ఆ తల్లి గారి పేరైతే అక్కడ రాయబడింది, కానీ భర్త పేరు రాయబడలేదు. బహుశా విధవరాలేమో, లేదా భర్త విడిచిపెట్టి ఏదో సందర్భం అయి ఉంటుంది, తాను ఒక్కదే ఉండుంటుంది. అయితే మరియమ్మ గారి గురించిన ఒక ప్రత్యేకత ఏంటయ్యా అంటే ఆ సందర్భంలో కూడా ఆవిడ ఇల్లు చర్చ్ నడుపుకోవడానికి ఇచ్చింది. ఏ సందర్భంలో? ఆ సందర్భంలో కూడా ఆవిడ చర్చ్ నడుపుకోవడానికి ఇల్లు ఇచ్చింది. ఏ సందర్భంలో తెలుసా? అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయం మొదటి వచనం చదవండి. అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప, ఆ సందర్భంలో కూడా క్రైస్తవులు అంటే ఉరికిచ్చి కొడుతున్నారు. ఆ సందర్భంలో కూడా ఆ తల్లిగారు, ధనవంతురాలైన తల్లిగారు తన ఇంటిని సంఘం కోసం ఉచితంగా ఇచ్చింది. 9వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఒకసారి. 9వ అధ్యాయం మొదటి వచనం చదవండి. సౌలు ఇంకా ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకును హత్య చేయుటకును. సౌలు ఏం చేస్తున్నాడండి? క్రైస్తవులు కనపడితే బెదిరిస్తున్నాడు లేదా చంపేస్తున్నాడు. ఆ తల్లి ఆ సందర్భంలో కూడా
తన ఇంటిని చర్చ్ కోసం ఇచ్చింది. హల్లెలూయా. 12వ అధ్యాయం మొదటి వచనం చదవండి. 12వ అధ్యాయం మొదటి వచనం చదవండి. 12వ అధ్యాయం మొదటి వచనం చదవండి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని ఏం చేస్తున్నాడండి? హేరోదు అనే దుర్మార్గుడు అటు చూస్తే సంఘానికి హింస కలుగుతుంది, ఇటు చూస్తే శాస్త్రులు పరిచయల రూపంలో సౌలు వెళ్ళి క్రైస్తవులను చంపుతున్నాడు, అటు చూస్తేనేమో రాజు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారే సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు. ఆలోచించండి, అలాంటి సందర్భంలో ఒక స్త్రీ, భర్త లేని స్త్రీ తన ఇల్లుని చర్చ్కి ఇవ్వగలదా? తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. ఆ స్త్రీ ఎంత గొప్పదంటే తనకున్న ధనాన్ని, తనకున్న రిసోర్సెస్ని దేని కొరకు వాడిందయ్యా అంటే దేవుని రాజ్యము కోసం, దేవుని సంఘము కోసం. హల్లెలూయా. కానీ ఎలాంటి పరిస్థితుల్లో వాడిందో తెలుసా? కానుక ఇవ్వడం గొప్ప కాదండి, దశంభాగం ఇవ్వడం గొప్ప కాదండి, మీ దగ్గర ఉన్న ఆశీర్వాదం తెచ్చి ఇవ్వడం గొప్ప కాదండి. ఎలాంటి సందర్భంలో ఇస్తానో తెలుసా? శ్రమలలో, ఇబ్బందులలో, కష్టములో. ఎలాంటి కష్టమయ్యా అంటే ప్రభుత్వం మొత్తం నీ వెనకాల పడుతున్నప్పుడు కూడా క్రీస్తు కొరకు నిలబడగలవా తమ్ముడు చెల్లి? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ స్త్రీ ఎలాంటి స్త్రీ అంటే హేరోదు రాజే స్వయంగా సంఘాన్ని హింసిస్తుంటే ఆ రోజుల్లో సైనికులు అన్ని ఇల్లులు కార్డన్ సర్చ్ చేసి అన్ని ఇల్లులు తలుపులు పగలగొట్టి ఎక్కడ క్రైస్తవులు కనపడితే అక్కడ ఎత్తుకొని వెళ్ళిపోతుంటే ఆ స్త్రీ, భర్త లేని స్త్రీ, ధనవంతురాలైన స్త్రీ తన ప్లేస్ని చర్చ్ కొరకిచ్చింది. తన దగ్గర ఉన్న ధనాన్ని సంఘము కొరకు వాడింది. ఎలాంటి సందర్భంలో వాడింది? హింసలో వాడింది, శ్రమలలో వాడింది. చాలామంది ఈరోజు ఏం చెప్తారు తెలుసా? పరలోకమే నా దేశము, భూమి మీద మనం ఏం సంపాదించుకోవద్దంటారు. తమ్ముడు చెల్లి, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ సంఘాలలో ఏం బోధిస్తున్నారో నాకైతే తెలియదు. క్రైస్తవులు బిల్డింగ్లు కట్టాలి, క్రైస్తవులు భూములు కొనాలి. క్రైస్తవులకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? నువ్వు ఈ భూమిని స్వతంత్రించుకోవాలి. ఆదాము హవ్వ గారికి ఆయన ఇచ్చిన వాగ్దానము, నువ్వు ఫలించి, అభివృద్ధి చెంది, విస్తరించి, భూమిని నిండించి దీన్ని లోబర్చుకోమన్నాడు. లోబర్చుకుంటున్నామా? తమ్ముడు చెల్లి ఆలోచించండి. ఒకవేళ ఈ బిల్డింగ్ మనం దీనికి నెలకి ₹1,00,000 రెంట్ కడతాం. ఒకవేళ ఈ బిల్డింగ్ మన పద్మజ ఆంటీది అయి ఉంటే, ఒకవేళ ఈ బిల్డింగ్ మన కిన్నరక్కది అయి ఉంటే, ఒకవేళ యోహాను మార్కు లాంటి తల్లి స్వభావం మా తల్లికి ఉండుంటే, ఈ బిల్డింగ్ మనకి, ఈ ప్లేస్ మనకి ఫ్రీగా వచ్చేది. హల్లెలూయా. అలాగ మనము కొందుముగాక, అలాగ మనము స్వతంత్రించుకొందుముగాక, అలాగ మనము భూమిని లోపరుచుకుందుముగాక. ఈ రోజులో ఎక్కడ చూసినా పేదరికం. క్రైస్తవులు అందరూ పేదరికంలో కనపడతారు. ఎందుకు పేదరికంలో కనపడుతున్నారు అంటే పరలోకం వెళ్ళిపోతాం, మాకు ఇక్కడ ఏం అక్కర్లే. ఎక్కువ మాట్లాడితే చర్చ ఆస్తులన్నీ అమ్మేసి చర్చకి ఇచ్చేయండి అని అందరూ చెప్తా ఉన్నారు. కానీ ఎవ్వరు మీ డబ్బుని మల్టిప్లై చేయండి, మీ భూమిని మల్టిప్లై చేయండి, కొనండి, సంఘానికి ఉపయోగించండి, దేవుని రాజ్యానికి ఉపయోగించి ఎవ్వరు చెప్పట్లే. క్రైస్తవుల్ని వ్యాపారంలోకి రమ్మని ఎవ్వరు చెప్పట్లే. ఎంత మాట్లాడితే కానుక ఇచ్చావా, దశంభాగం ఇచ్చావా, దీని కొరకే ప్రసంగాలు. అరే, ఒక క్రైస్తవుడు ఉన్నతంగా ఆశీర్వదించబడితే సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఎవ్వరూ చెప్పట్లే. చూడండి, యోహాను మార్కు గారి తల్లి ఆ సందర్భంలో కూడా, హింస కలిగిన సందర్భంలో కూడా, రాజు వెంబడిస్తున్న సందర్భంలో కూడా తల్లి గారు సంఘానికి తన ప్లేస్ని ఫ్రీగా వాడుకోవడానికి ఇచ్చింది. ఇంకో అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? యోహాను మార్కు గారి తల్లి మరియమ్మ గారికి ఎవరు రాజు తెలుసా? దేవుడే రాజు. చాలామంది జీవితాల్లో డబ్బే రాజు. డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు పలికిస్తా ఉన్న మాట, మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఒక అద్భుతమైన మాట ఉంటుంది అక్కడ. యజమాని గురించి ఒక మాట ఉంటుంది, ఎవరికి దాసుడవు అనే గురించి ఒక మాట ఉంటుంది. 6వ అధ్యాయం 24వ వచనం చదవండి ఒకసారి. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. ఎవరు కూడా ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేరండి. అయితే నువ్వు దీనికన్నా ఉండాలి, లేదా అయితే డబ్బు కన్నా దాసుడుగా ఉండు, లేదా దేవుని కన్నా దాసుడుగా ఉండు. ఇప్పుడు ఆలోచించండి, మరియమ్మ తల్లి గారు, యోహాను మార్కు గారి తల్లి గారు ఎవరికి దాసుడుగా ఉంది? దేవునికే దాసురాలుగా ఉంది. దేవుని కొరకే నిలబడింది. బహుశా తల్లిగారు భర్త చనిపోతేనో, భర్త విడిచిపెడితేనో విధవరాలుగా ఎంత కష్టపడి ఆ ప్లేస్ని సంపాదించుంటుంది. ఎన్ని కష్టాలు గుండా వెళ్ళి ఉంటుంది, ఎన్ని అవమానాలు గుండా వెళ్ళి ఉంటుంది. రాజ్యము తన వెనకాల పడతా ఉన్నా, శ్రమ వస్తూ ఉన్నా సరే సంఘము కోసం ధైర్యంగా నిలబడింది. అలాంటి మరియమ్మ లాంటి తల్లులు ఈరోజు సంఘములో లేచుదురుగాక. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్దామా?
చూడండి, అలాంటి వారి కోసం దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆలోచించండి, ఆ ఇంట్లో పెరిగినవాడు యోహాను మార్క్. ఎలాంటి ఇంట్లో పెరిగాడయ్యా అంటే, డబ్బున్న ఇంట్లో పెరిగాడు, పని మనుషులున్న ఇంట్లో పెరిగాడు. కానీ డబ్బు మదము, పని మనుషులున్న మదము యోహాను మార్క్ గారికి ఎక్కలే. ఆయన బుర్రకి ఎక్కలే. ముందుకు వెళ్ళిన తర్వాత మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది నేను చెప్పే కొద్దీ. ఎక్కలేదు. ఇంకో విషయం ఏంటి తెలుసా? ఏ ఇంట్లో పెరిగాడయ్యా అంటే, నిత్యము ఆ ఇంట్లో ఏం జరుగుతున్నాయండి? ప్రార్థన జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు కాబోతా ఉన్న వాళ్ళు ఉన్నారు. మీ అందరికి ఒక ప్రశ్న అండి, మీ ఇంట్లో నిత్యం ఏం జరుగుతున్నాయండి? దేవుడు మాట్లాడుతున్నాడు, ఏం జరుగుతున్నాయి మీ ఇంట్లో? సమస్య వస్తే భార్యాభర్త కొట్టుకుంటున్నారా? పిల్లలు చూస్తూ ఉన్నారా? పిల్లలు కొట్టుకుంటారు. కానీ సమస్య వచ్చినప్పుడు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నావా అమ్మ తల్లి? సమస్య వచ్చినప్పుడు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నావా అన్నా? దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ ప్రార్థనని నీ పిల్లలు చూస్తూ ఉంటారు. హల్లెలూయా. వాళ్ళు ఎలా ఎదుగుతారో తెలుసా? పైకి నిన్ను చూస్తూ ఎదుగుతారు. వాళ్ళు ఎలా ఎదుగుతారో తెలుసా? తల్లిని చూస్తూ ఎదుగుతారు, తండ్రిని చూస్తూ ఎదుగుతారు. అయ్యో, ఒక సందర్భంలో మా తల్లిదండ్రులకి పలానా సమస్య వచ్చిందే, వాళ్ళు ప్రార్థన చేశారు, ఇప్పుడు నేను కూడా ప్రార్థన చేయాలి. అయ్యా, పలానా సందర్భంలో మా తల్లిదండ్రులు వాళ్ళకి సాయం చేశారు, ఇప్పుడు నేను కూడా సాయం చేయాలి. చిన్నప్పుడు మా తల్లి ఒక ఆయన గెడ్డం వేసుకొని యేసుక్రీస్తు ఫోటో పెట్టుకొని వచ్చేవాడు అడుక్కోవడానికి. చిన్నప్పుడు మా తల్లి నాకు ₹1, మా తమ్ముడికి ₹1 ఇచ్చి ఇవ్వడం నేర్పించింది. చిన్నప్పటి నుంచే నేర్పించింది, LKG వయసు నుంచే నేర్పించింది. మా తమ్ముడు అనేవాడు, ఆయన చూసి, మా మమ్మీ ప్రతి వారం నీకు డబ్బులు ఇస్తుంది కదా, జీసస్ గెడ్డం తీసుకోవా జీసస్ అని అడిగేవాడు. చూడండి, చిన్నప్పటి నుంచే నేర్పించటం, చిన్నప్పటి నుంచే ప్రార్థనలో పెంచడం. ఇప్పుడు ఆలోచించండి, చక్కగా వాళ్ళ ఇంట్లో ప్రార్థనలు జరుగుతున్నాయి, ఉపవాస కూడికలు జరుగుతున్నాయి, వాళ్ళ ఇంట్లో వర్షిప్ జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో వాక్యం జరుగుతుంది. ఆ కుటుంబంలోంచి పెరిగాడు యోహాను మార్క్. చిన్నప్పటి నుంచి ఏం చూస్తూ పెరిగాడు? ప్రార్థనలు చూస్తూ పెరిగాడు. చిన్నప్పటి నుంచి ఏం చూస్తూ పెరిగాడు? ఒంటరి అయిన తల్లి ఎంత కష్టపడి తనని పెంచిందో చూస్తూ పెరిగాడు. చిన్నప్పటి నుంచి ఏం చూస్తూ పెరిగాడు? ప్రార్థనలు, ఆరాధన, వాక్యం చూస్తూ పెరిగాడు. అలా పెరిగిన యోహాను మార్క్కి చుట్టూ ఉన్న డబ్బులు కనిపించలే. అలా పెరిగిన యోహాను మార్క్కి ఇంట్లో ఉన్న పని మనుషులు కనిపించలే. మొన్న మా అపార్ట్మెంట్లో నేను వెళ్తా ఉంటే ఇంత ఉంటాడు బుడ్డోడు, LKG కూడా ఉన్నాడు. ఏ సీను అంటున్నాడు వాచ్మెన్ని. ఎవరు నేర్పించారండి? వాచ్మెన్ వయసు 40 ఏళ్ళు ఉంటుంది, వీడు ఇంతున్నాడు. ఏ సీను అంటున్నాడు వాచ్మెన్ని. ఇప్పటి వరకు మా వాచ్మెన్ని పేరు పెట్టి పిలవలేదు నేను. సీను అంటున్నాడు, ఎవరు నేర్పించారండి? అమ్మ తల్లి, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు మీతోటి. ఏం నేర్పిస్తూ ఉన్నారు పిల్లలకి? ఆ తల్లి, మరియమ్మ తల్లి యోహాను మార్క్ గారికి ఏం నేర్పించింది తెలుసా? ప్రార్థన, ఆరాధన, దేవునిపై ఆనుకోవటం, దేవుని రాజ్యం కోసం నిలబడటం. హల్లెలూయా. ముందుకు వెళ్దాం. ఇంకో చోట యోహాను మార్క్ గారు మనకి ఎక్కడ కనిపిస్తారో, యోహాను మార్క్ గారు ఎక్కడ కనిపిస్తారో చూపిస్తాను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 4వ వచనము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 4వ వచనము. అందరు తీసారా? 13వ అధ్యాయము 4వ వచనము తీసారా? అందరూ చదవద్దు. ఈ సందర్భం ఏంటి అంటే, ఇక్కడ సందర్భం ఏంటి అంటే, అపోస్తులైన పౌలు గారు, బర్నబా గారు మిషనరీ పరిచర్యకి వెళుతూ ఉన్నారు. అపోస్తులైన పౌలు గారు, బర్నబా గారు మిషనరీ పరిచర్యకి వెళుతూ ఉన్నారు. అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. చదవండి. కాబట్టి మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై సెలుకైకు వచ్చి అక్కడి నుండి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళిరి. వారు సలామీలో ఉండగా ప్రచురించుచుండిరి. యోహాను, మళ్ళీ చదవాలి, యోహాను ఏం చేస్తున్నాడండి? యోహాను గారు చూడండి, పౌలు గారు, బర్నబా గారు మొదటి మిషనరీ పరిచర్యకి వెళుతూ ఉంటే అక్కడికి యోహాను గారు వచ్చారంట. ఎందుకు యోహాను గారు వచ్చారంటే, యోహాను గారు బర్నబా గారి యొక్క కజిన్ బ్రదర్. బర్నబా గారు ఎవరో తెలుసా? బర్నబా అనే పేరుకి అర్థం ఏంటి? హెచ్చరిక పుత్రుడు, ప్రోత్సహించేవాడని చెప్పాను. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం చివరి వచనాల్లో తీయక్కర్లేదు. బర్నబా గారి గురించి ఒక మాట ఉంటుంది, మిక్కిలి ఆస్తి గలవాడై ఉన్నాడు, తన ఆస్తిని అమ్మేసి దేవుని పరిచర్యకి ఇచ్చాడంట బర్నబా గారు. అంటే ఫ్యామిలీ మొత్తం రిచ్ పీపులే, ఫ్యామిలీలో ఎప్పుడు ఆస్తులు ఉన్నాయి, ఫ్యామిలీలో ఎప్పుడు పొలాలు ఉన్నాయి, ఫ్యామిలీ ఎప్పుడు దేవుని కోసం నిలబడిన ఫ్యామిలీ.
ఈ కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మీకు కనిపిస్తుంది చూడండి. అసలు యోహాను మార్కు గారికి బర్నబా గారికి రిలేషన్ ఏముంటుంది చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో కనిపిస్తుంది చూడండి ఒకసారి. 4వ అధ్యాయం 10వ వచనంలో, నాతో కూడా చెరలో ఉన్న బర్నబాకును సమీప జ్ఞాతి అయిన మార్కును. బర్నబాకి ఏమవుతాడండి? మార్కు సమీప జ్ఞాతి. ఇంగ్లీష్లో చెప్పాలంటే కజిన్. బహుశా అన్నదమ్ములు బిడ్డలై ఉండొచ్చు, అక్క చెల్లెలు బిడ్డలై ఉండొచ్చు, లేదా అన్న చెల్లి అన్న అక్క బిడ్డలు కూడా అయి ఉండొచ్చు. కజిన్, బ్రదర్. ఇప్పుడు ఆలోచించండి, ఫ్యామిలీ అంతా రిచ్ ఫ్యామిలీ. అంత మాత్రమే కాదు, ఫ్యామిలీ అంతా దేవుని రాజ్యం కోసం నిలబడిన ఫ్యామిలీ. వెనక్కి వచ్చేయండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలోకి వచ్చేసేయండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలోకి వచ్చేసేయండి. అక్కడ ఏం చేస్తున్నాడు యోహాను గారు? మళ్ళీ ఒక్కసారి అలా ఏం చదవండి. యోహాను గారు ఏం చేస్తా ఉన్నారు? ఒక్కసారి మళ్ళొక్కసారి. యోహాను వారికి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? ఉపచారం అంటే ఏమై ఉండొచ్చు? ఏమై ఉండొచ్చు ఉపచారం అంటే? మన భాషలో చెప్తాను. 2 పాస్టర్లు వెళ్తున్నారండి. మా రమేష్ వస్తుంటాడు, నేను ఎప్పుడన్నా మీటింగ్కి వెళ్ళినా. వెనకాల ఒక వ్యక్తి వస్తున్నాడంటే ఏం చేయడానికి వస్తున్నాడు? చెప్పాలి, పర్వాలేదు. ఏం హెల్ప్ చేస్తాడమ్మా? చెప్పాలి, ఏం పర్వాలేదు, చెప్పండి. బ్యాగ్ మోస్తాడు, ఓకే. ఏదైనా పని చెప్తే చేస్తాడు. రమేష్ నువ్వు ఏం చేస్తారా చెప్పు? బ్యాగ్ మోస్తావు, బైబిల్ మోస్తావు, వాటర్ బాటిల్ మోస్తాడు, నాకు ఏదన్నా ఫుడ్ కావాలంటే తెచ్చిస్తాడు, మనకు దగ్గు వస్తుంది కాబట్టి హాల్స్ తెచ్చిస్తాడు. నేను రాత్రి అంటున్నాడు, అన్న నీతో వస్తే చికెన్ బిర్యానీ పెడుతున్నారు, మటన్ బిర్యానీ పెడుతున్నారు నాకు అన్నాడు. రాత్రి మీటింగ్కి వెళ్ళాం మేము కలిసి. లోపల మీకు ఎక్కువ ఐటమ్స్ వచ్చి ఉంటాయన్నా, మాకు బయట తక్కువ ఐటమ్స్ వచ్చినాయని కూడా బాధపడుతుంటాడు కూడా. ఆలోచించండి, సేవకుని వెనకాల ఒక వ్యక్తి వెళ్తా ఉన్నాడంటే, ఉపచారము చేయడానికి వెళ్తా ఉన్నాడంటే, బహుశా సంచులు మోస్తున్నాడేమో, బహుశా పౌలు గారికి బర్నబా గారికి ఆకలిస్తే అన్నం తెచ్చిస్తున్నాడేమో, బహుశా పౌలు గారికి బర్నబా గారికి చేతులు కడుక్కోవడానికి నీళ్లు తెచ్చిస్తున్నారేమో. ఎవరు ఇతను? యోహాను మార్కు. ఏ కుటుంబంలో పుట్టాడు? మరియమ్మ తల్లి గారికి పుట్టాడు. ఎలాంటి కుటుంబంలో పుట్టాడు? ధనవంతుల కుటుంబంలో పుట్టాడు. కానీ కొంచెం కూడా ఈగో లేదు. ఆలోచించండి, ఒక 10 రూపాయలు జీతం ఎక్కువ ఉంటే భూమి మీద ఆపలేం తమ్ముళ్ళని చెల్లెళ్ళని. 10 రూపాయలు జీతం ఎక్కువ ఉంటే భూమి మీద ఆపలేం. 1,00,000 రూపాయలు ఆస్తుంటే భూమి మీద ఆపలేం. 1 కోటి రూపాయల బిల్డింగ్ ఉంటే భూమి మీద ఆపలేం. అలాంటి ఇంటిలోంచి వచ్చిన యోహాను మార్కు గారు, అలాంటి ధనవంతుల కుటుంబంలోంచి వచ్చిన యోహాను మార్కు గారు ఏం చేస్తున్నాడు తెలుసా? పౌలు బర్నబా వెనకాల బ్యాగులు మోసుకుంటూ వెళ్తున్నాడు. పౌలు బర్నబా గారి వెనకాల వాటర్ బాటిల్ మోసుకుంటూ వెళ్తున్నాడు. పౌలు బర్నబా గారి వెనకాల ఉపచారం చేస్తూ వెళ్తున్నాడు. యోహాను గారు అనలే, మాది ధనవంతుల కుటుంబం రా అని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చాలే. మా కజిన్ బ్రదర్ ఎవరో తెలుసా? బర్నబా అనలే. మేమేంటో తెలుసా? మా ప్లేస్ని ఫ్రీగా చర్చకి ఇచ్చేసాం అనలే. మా కజిన్ బ్రదర్ బర్నబా ఎవరో తెలుసా? తన పొలాన్ని నమ్మి చర్చకి ఇచ్చాడు అనలే. గొప్పలు పోలే, ఎచ్చులు పోలే. అక్కడ ఎక్కడో ఒక సంఘంలో నేను చూస్తా ఉన్నాను, కరెక్ట్గా కెమెరా కనపడే చోట స్పాన్సర్డ్ బై సో అండ్ సో అని ఉంది. ఫ్యాన్ మీద స్పాన్సర్షిప్లు కనపడితే మనకు ఒక్క ఫ్యాన్ ఇచ్చి స్పాన్సర్షిప్ వేసుకుంటాం మనం, ఒక కుర్చీ ఇచ్చి స్పాన్సర్షిప్ వేసుకుంటాం మనం. తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ధనవంతుల కుటుంబంలో వచ్చి, ధనవంతుల కుటుంబంలో పెరిగి, ధనవంతుల కుటుంబంలోంచి దేవుని రాజ్యానికి పాటుపడి, ధనవంతుల కుటుంబంలోంచి అన్ని దేవునికి ఇచ్చి, పొలాలు అమ్మి దేవునికి ఇచ్చి, తమ స్థలాన్ని అమ్మి దేవునికి ఇచ్చి కూడా ఇసుమంతా కూడా ఈగో లేకుండా, ఇసుమంతా కూడా గర్వం లేకుండా దేవుని సేవకుల వెనకాల బ్యాగులు పట్టుకొని తిరుగుతున్నాడంటే యోహాను మార్కు గారు. ఇప్పుడు ఆలోచించండి, యోహాను మార్కు గారి చేత దేవుడు మార్కు సువార్త ఎందుకు రాయించాడు? తమ్ముడు చెల్లి తగ్గించుకుంటా ఉన్నాడు. తమ్ముడు చెల్లి తగ్గించుకుంటా ఉన్నాడు. ఈ రోజుల్లో సేవకుల పిల్లల్ని భూమి మీద ఆపలేకపోతున్నాం. తమ్ముడు చెల్లి, దేవుని రాజ్యాన్ని, దేవుని రాజ్యపు భారాన్ని ఎవరికి ఇస్తాడో తెలుసా? దేవుని లిటరేచర్ని, ఈ వాక్యాన్ని రాయడానికి ఎవరికి అవకాశం ఇస్తాడో తెలుసా? తగ్గించుకున్న వాళ్ళని. దావీదుని ఆయన సింహాసనం మీద చూడలేదు. దావీదుని ఎప్పుడు చూస్తాడు తెలుసా? గొర్రెల కాపరులుగా ఉంటూ తగ్గించుకుంటూ. చూడండి, గొర్రెల కాపరుగా ఉన్న దావీదు ఏం చేశాడు తెలుసా? సింహాన్ని చంపి పడేస్తాడు, ఎలుగు బంటిని చీల్చి పాడేశాడు. తర్వాత ఒక రోజు వాళ్ళ నాన్న వచ్చి ఏమన్నాడు తెలుసా? ఈ బాక్సులు తీసుకెళ్ళి మీ అన్న వాళ్ళకి అన్నాడు. అంటే ఏం చెప్తున్నాడు? స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్ అయ్యాడు దావీదు అక్కడ. దావీదు తిరిగి ఏం తెలుసు నాన్న నీకు, నేను సింహాన్ని చంపాను అనలే.
దావీదు వెనక్కి తిరిగి, ఏం తెలుసు నాన్న నీకు, నేను ఎలుగుబంటిని చీల్చాను అనలే. సైలెంట్గా బాక్సులు పట్టుకొని అన్న దగ్గరికి వెళ్ళాడు, డెలివరీ బాయ్ లాగా. హల్లెలూయా. తగ్గించుకున్నాడు కాబట్టి సింహాసనాన్ని చేరుకున్నాడు. హల్లెలూయా. ఈ యోహాను మార్కు గారు తగ్గించుకున్నాడు కాబట్టే, పరిచర్య చేశాడు కాబట్టి, ఉపచారం చేశాడు కాబట్టే దేవుడు మార్కు సువార్త రాసే అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఒకసారి యోహాను మార్కు గారి కోసం చప్పట్లు కూడా వచ్చా. ఇలాంటి యోహాను మార్కు గారు ఒక పొరపాటు చేశాడు. చాలామంది జీవితాల్లో పొరపాట్లు ఉంటాయి. దావీదు ఎంతో తగ్గించుకున్నాడు, దావీదు రాజు అయ్యాడు. కానీ వసంతకాలంలో మేడెక్కి బెత్షెబా తల్లి గారు స్నానం చేస్తుంటే చూసి పాపం చేశాడు. ప్రతి నాయకుడి జీవితంలో కూడా ఒక పొరపాటు ఉంటుంది. అలాంటి కుటుంబంలో పెరిగిన యోహాను మార్కు గారు, ప్రార్థనల మధ్య పెరిగిన యోహాను మార్కు గారు, ధనవంతుల ఇంట్లో పుట్టిన యోహాను మార్కు గారు, సేవకులకి ఉపచారం చేసిన యోహాను మార్కు గారు ఒక పొరపాటు చేశాడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 13వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 13వ వచనం. తరువాత పౌలును ఓడ ఎక్కి పంఫులియాలో ఉన్న వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? యెరూషలేములో ఏముంది? పేతురు గారు ఎక్కడికి వెళ్ళాడు? ఎవరిల్లది? ఇప్పుడు ఈ యోహాను మార్కు గారు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంటికి వెళ్ళిపోయాడు. మొదటి మిషనరీ పరిచర్య, పౌలు గారి, బర్నబా గారి యొక్క మొదటి మిషనరీ పరిచర్యలో అద్భుతంగా దయ్యాలను వెళ్ళగొడుతూ, పైనుంచి చదువుకుంటూ వస్తే మీకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యం నేను చెప్పాను, యూట్యూబ్లో ఉంది, మీరు చూడొచ్చు. అద్భుతంగా దయ్యాలను వెళ్ళగొడుతూ, అద్భుతంగా పరిచర్య చేస్తూ, అద్భుతంగా సంఘాలను స్థాపిస్తూ ముందుకు వెళుతూ ఉంటే మధ్యలో ఏ పురుగు పుట్టిందో తెలీదు, యోహాను మార్కు గారు వాళ్ళని విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపోయాడు. దానికి అపోస్తుల కార్యములు చదువుతా ఉన్నప్పుడు మీకు 3 కారణాలు చెప్పాను. ఏంటి ఈ 3 కారణాలు అంటే, ఆ సమయంలో బర్నబా గారి కంటే పౌలు గారికి ఎక్కువ పేరు వస్తుంది అని జీర్ణించుకోలేకపోయాడు యోహాను మార్కు. అదొక కారణం. రెండో కారణం ఏంటి అంటే, ముందుకు వెళ్ళే కొద్దీ ఊర్లు అన్యుల ప్రాంతంలోకి వెళితే కొడతారు, చనిపోతామేమో అని భయపడి వెనక్కి వెళ్ళిపోయాడు యోహాను మార్కు. ఇది రెండో కారణం. మూడో కారణం ఏంటి అంటే, వాళ్ళకు ముందుకు వెళ్ళే కొద్దీ గలతీయుల ప్రాంతానికి వెళతారు. గలతీయులకు రాసిన పత్రిక ప్రాంతము, గలతీయుల ప్రాంతానికి వెళతారు. ఆ గలతీయుల ప్రాంతంలో ఆ రోజుల్లో అక్కడ మలేరియా జ్వరాలు ఎక్కువ ఉండేయంట, దోమలు ఎక్కువ ఉండేయంట, మలేరియా జ్వరాలు ఎక్కువ ఉండేయంట. బహుశా ఆ శరీర దౌర్బల్యానికి, గుర్తుందా మీకు? పౌలు గారికి కూడా జ్వరం వచ్చింది. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆయన మాట్లాడతాడు, నాకు శరీర దౌర్బల్యము కలిగినను, నాకు జ్వరం వచ్చినా కూడా మీరు నన్ను బాగా చూసుకున్నారు అని అంటాడు. ఆ ప్రాంతానికి వెళుతున్నప్పుడు బహుశా యోహాను మార్కు గారు భయపడిపోయి, నాకు ఎక్కడ జ్వరం వస్తుందో, నా ఆరోగ్యం ఎక్కడ పాడైపోతుందో, లేదా బర్నబా గారి కంటే పౌలు గారికి ఎక్కడ ఎక్కువ పేరు వచ్చేస్తుందో, లేదా అన్యుల ప్రాంతంలోకి వెళుతున్నాం కాబట్టి మనల్ని ఎక్కడ కొడతారో, చంపేస్తారో అని భయపడి ఇంటికి వెళ్ళిపోయాడు, మధ్యలోంచి వెళ్ళిపోయాడు. ఎవరయ్యా అయినా అంటే, తనను తాను బాగా తగ్గించుకొని బ్యాగులు మోస్తూ పౌలు గారు వెంట తిరిగిన యోహాను మార్కు గారు మధ్యలో వదిలి వెనక్కి వెళ్ళిపోయాడు. మంచి పని చేశాడా, చెడ్డ పని చేశాడా? ఒక సేవకుడిని మధ్యలో విడిచి వెళ్ళిపోవడం మంచి పనా, చెడ్డ పనా? ఒక పరిచర్యని మధ్యలో విడిచి వెళ్ళిపోవడం మంచి పనా, చెడ్డ పనా? చెడ్డ పనే చేశాడు. ఉన్నతంగా పెరిగాడు, తల్లి చాలా అద్భుతంగా పెంచింది, అద్భుతమైన పరిచర్య చేశాడు, సేవకుల వెంట తిరిగాడు, ఈగో లేకుండా, గర్వం లేకుండా సేవకుల కోసం ఉపచారం చేశాడు. కానీ ఏదో మనసులో పెట్టుకున్నాడు, వెనక్కి వెళ్ళిపోయాడు, ఇంటికి మధ్యలో వదిలి వెళ్ళిపోయాడు. మన భాషలో చెప్పాలి అంటే ఫెయిల్ అయిపోయాడు. ఎందుకు ఈ మాట మీకు ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే, 15వ అధ్యాయం 36వ వచనంలోకి రండి ఒకసారి. అదే అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 36వ వచనంలోకి రండి. ఇప్పుడు మొదటి మిషనరీ పరిచర్య అయిపోయింది, అక్కడే వేలు పెట్టండి, మీకు సందర్భాన్ని గుర్తు చేస్తాను. మొదటి మిషనరీ పరిచర్య అయిపోయిన తర్వాత పౌలు గారు, బర్నబా గారు మళ్ళీ మీటింగ్ పెట్టుకొని, కొన్ని దినాలు అయిన తర్వాత మీటింగ్ పెట్టుకొని, మొదటి మిషనరీ పరిచర్యకి వెళ్ళినప్పుడు చాలా అద్భుతంగా మనం పనిచేస్తాం కదా, అక్కడ మనం క్రైస్తవులుగా మార్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఒకసారి వెళ్ళి వాళ్ళందరినీ మళ్ళీ కలుద్దామా అని ప్లాన్ వేసుకుంటున్నారు. ఒకసారి వెళ్ళి
మళ్ళీ వాళ్ళందరినీ కలుద్దామా అని ప్లాన్ వేసుకుంటున్నారు. చూడండి, చదవండి ఒకసారి ఆ మాట. కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణములలో, ఆయా ప్రతి పట్టణంలోనూ వెళ్ళి వారు ఎలాగున్నారో మనం చూద్దామని ఏమన్నారు పౌలు గారు బర్నబాతో, మనం వెళ్ళి ఒకసారి రివ్యూ మీటింగ్ చేసుకుందాం, వాళ్ళందరూ ఎలా ఉన్నారో మళ్ళీ ఒకసారి వెళ్ళి చూసుకుందామయ్యా అన్నారు. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు బర్నబా గారు ఒక మాట అంటారు, చదవండి, తర్వాత మాట చదవండి. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహాను వెంట పెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడిన. వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇటు చూడండి ఒకసారి, అందరూ ఇటు చూడండి. పౌలు గారు ఏమన్నారు, మనం మొదటి మిషనరీ పరిచర్యలో వెళ్ళి సువార్త చేసిన సహోదరులందరి దగ్గరికి మళ్ళీ ఒకసారి వెళ్దాము, మళ్ళీ హౌస్ విజిటింగ్ చేద్దాము, మళ్ళీ కలుసుకుందాం అన్నారు. వెంటనే బర్నబా గారు ఏమన్నారు, యోహాన్ ఉన్నాడు కదా, మా కజిన్ బ్రదర్ యోహాన్ మార్కు ఉన్నాడు కదా, ఆయన వెంట పెట్టుకుని వెళ్దాం, మనకి బాగా బ్యాగులు మోస్తాడు, బాగా ఉపచారం చేస్తాడు అని చెప్పి అన్నాడు. పౌలు గారు ఏమన్నారు చూడండి. అయితే పౌలు పంపులియాలో తమతో కూడా రాక విడిచిన వాడిని వెంట పెట్టుకొని పోవుట యుక్తము కాదని. పౌలు గారు ఏమన్నాడు తెలుసా, వెంటనే మనల్ని ఆ రోజు అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదా వ్యక్తి, మళ్ళీ అతను రావడం నాకు ఇష్టం లేదన్నాడు పౌలు గారు. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. బర్నబా గారు ఏమన్నారు తెలుసా, మన యోహాను మార్కుని తీసుకొని వెళ్దామా మనతో పాటు అంటే, పౌలు గారు ఏమన్నాడు తెలుసా, మనల్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు కదా, అతను రావడం నాకు ఇష్టం లేదు. బహుశా ఏదన్నా గొడవ పెట్టుకుని వెళ్ళిపోయాడేమో యోహాను మార్కు గారు పౌలు గారితో. బహుశా చాలా క్రూషియల్ టైంలో పరిచర్య ఉన్నప్పుడు వెళ్ళిపోయాడేమో. పౌలు గారు అంతగా హర్ట్ అయ్యాడంటే, అతను రావడానికి వీలు లేదు అన్నాడంటే ఏదో జరిగింది. ఏం జరిగిందో దేవుడు మనకి బయలుపరచడానికి ఇష్టపడలేదు. అక్కడ ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఉంది. ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో మనకు నచ్చింది రాసేసుకోవద్దు. ఎప్పుడు రాసుకోవచ్చు అంటే, పరలోకం వెళ్ళిన తర్వాత ఫస్ట్ శ్రావణి ఎవరి దగ్గరికి పరిగెత్తాలి, యోహాన్ మార్క్ గారి దగ్గర పరిగెత్తి, అయ్యా పౌలు గారు, మార్కు గారు, ఎందుకు నువ్వు ఆ రోజు విడిచి వెళ్ళిపోయావు అని ఆ రోజు అడుక్కోవచ్చు ఆయనని, ఇబ్బంది లేదు. అయితే ఏదో గొడవ జరిగింది, ఏదో ఇబ్బంది జరిగింది, ఏదో మనసులో పెట్టుకున్నాడు యోహాను మార్కు గారు, వెళ్ళిపోయారు. అది పౌలు గారికి నచ్చలే. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా పౌలు గారు, ఆయన రావడానికి నాకు ఇష్టం లేదు. మంచి టర్మ్స్లో వెళ్ళలే, ఏదో గొడవ జరిగే వెళ్ళాడు, అందుకే ఆయన రావడానికి ఇష్టం లేదు అంటున్నాడు. తర్వాత ఏం జరిగింది చూడండి. వారిలో తీవ్రమైన ఏం జరిగిందంట, ఎవరెవరికి, పౌలు గారికి ఏం జరిగింది, ఎవరి గురించి. ఈయనేమంటాడు, నేను యోహాన్ మార్కును పట్టుకొస్తా అంటాడు ఈయన. ఈసారి ఏమంటాడు, ఆయన వద్దంటాడు. ఏం జరిగింది, ఇద్దరి మధ్య తీవ్ర వాదం జరిగింది. కొట్టుకున్నారు ఇద్దరు, డిబేట్ చేసుకున్నారు ఇద్దరు, మన భాషలో చెప్పాలి అరుచుకున్నారేమో ఇద్దరు. తర్వాత ఏం జరిగింది చూడండి. వారు ఒకరినొకరు ఏమైపోయారు, పౌలు గారు బర్నబా గారు విడిపోయారంట. టూ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. పరిచర్య స్టార్ట్ చేసిన ఇద్దరు మిత్రులు, ఎంత గొప్ప మిత్రులు అంటే, ఎక్కడికి వెళ్ళినా సరే అద్భుతంగా పరిచర్య చేసి దయ్యాలను వెళ్ళగొట్టి అద్భుతంగా సువార్త. పౌలు గారు వాక్యం చెప్తా ఉంటే, ఈయన బర్నబా గారి దగ్గర ఉన్న డబ్బులు, హీఈస్ అరేంజింగ్ మనీ. ఇద్దరు వాక్యం చెప్తా ఉంటే, ఇద్దరు బలపరుస్తూ ఉంటే అద్భుతంగా పరిచర్య జరుగుతున్న టైంలో ఒక వ్యక్తి కోసం విడిపోయారంట ఇద్దరు. టూ గ్రేట్ స్పీకర్స్ విడిపోయారు. ఆ తర్వాత బర్నబా గారు యోహాన్ మార్కును తీసుకొని పరిచర్యకి వెళ్ళి, ముందు వచనాలు చదవండి, చెప్తారు, ముందు వచనాలు చదవండి, మీకు అర్థమవుతుంది. పౌలును బర్నబా మార్కును వెంట పెట్టుకొని ఓడ ఎక్కి కుప్రా, ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు, మార్కును తీసుకొని కుప్రాకు వెళ్ళిపోయాడు. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత బయలుదేరి ఇద్దరు విడిపోయారు. అప్పటి వరకు ఇద్దరు ఒకటిగా ఉన్నారు, ఇద్దరు విడిపోయారు. ఎందుకు విడిపోయారు అంటే, యోహాను మార్కు కోసం విడిపోయారు. ఇప్పుడు రెండు టీంలు అయిపోయినాయి. దేవుని కార్యం ఎంత గొప్పగా ఉంటుందంటే, సహోదరులు ఐక్యతలోనే సువార్త లేదు, కానీ సహోదరులు విడిపోయినప్పుడు కూడా ఆయన గొప్పగా సువార్త చేయించుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక 4-5 సేవకులు కలిసి బిర్యానీ తిని సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మంచిది, ఎంత మేలు, ఎంత మనోహరం అంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది తెలుసా, సహోదరులు విడిపోయినా కూడా, వేరువేరుగా ఉన్నా కూడా, వాళ్ళ ద్వారా
ఆ గొడవ ద్వారా కూడా ఆయన సువార్త చేయించుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇప్పుడు ఆలోచించండి, పౌలు గారు బర్నబా గారు విడిపోయారు. ఎవరి కోసం విడిపోయారు? యోహాను మార్క్ అనే వ్యక్తి కోసం. ఇప్పుడు నేను ఆలోచిస్తా ఉన్నా చదివినప్పుడు, ఇలాంటి వ్యక్తితోటి నువ్వు సువార్త ఎందుకు రాయించుకున్నావయ్యా అనుకున్నా. ఆలోచించండి, ఒక వ్యక్తి వచ్చాడు మన సంఘంలోనికి, ఆ వ్యక్తి ద్వారా సంఘము విడిపోయింది అనుకుందాం. వెంటనే వాడు ఏమైపోతాడు? మనకి దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు, నికృష్టుడు అయిపోతాడు. ప్రతి ఆదివారం నా ప్రసంగంలో వాడే ఉంటాడు. నేను అనుకుంటా ఉన్నాను, ప్రభువా ఇలాంటి వ్యక్తి, నీ పరిచర్యను మధ్యలో వదిలిపెట్టిన వ్యక్తికి మళ్ళీ ఇంకొక అవకాశం ఎందుకు ఇచ్చావు? ప్రభువా నీ పరిచర్యను మధ్యలో వదిలి భయపడిపోయి వెళ్ళిపోయిన వ్యక్తికి నీ సువార్త రాసే భాగ్యాన్ని ఎందుకు ఇచ్చావు? ప్రభువా నీ పరిచర్యను మధ్యలో గాలికి వదిలేసిన వ్యక్తికి మార్కు సువార్త రాసే అవకాశం ఎందుకు ఇచ్చావు? తమ్ముడు చెల్లి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కృప ఎంత గొప్పగా ఉంటుంది తెలుసా? ఎంత గొప్పగా ఉంటుంది తెలుసా? పౌలు గారు యోహాను మార్కు గారికి మళ్ళీ ఒక అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడు ఇచ్చాడో తెలుసా? పౌలు గారు చివర్లో చనిపోయే ముందు ఆ జైల్లో ఉండి, రోమా జైల్లో ఉండి ఉత్తరం రాస్తూ ఉంటాడు. తిమోతికి చివరి మాటలు రాస్తూ ఉంటాడు. అందులో ఒక అద్భుతమైన మాట అంటాడు. ఏంటో తెలుసా? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా చదవాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. నా యొద్దకు, తిమోతితో అంటా ఉన్నాడు ఆయన, నేను ఇంకా లాస్ట్ డేస్ నావి, నేను చనిపోబోతా ఉన్నాను, తొందరగా నా దగ్గరికి రా అన్నాడు. ఎందుకు? చదవండి ఒకసారి. ప్రయత్నము చేయము, అందరు చదవాలి. వెళ్ళాను, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. ఎవరిని వెంట పెట్టి రమ్మన్నాడు? ఎవరిని వెంట పెట్టుకొని రమ్మన్నాడు? ఎందుకు? చదవండి తర్వాత మాట. అతడు పరిచారము నిమిత్తము నాకు. ఇప్పుడు ఆలోచించండి, పౌలు గారు ఏమంటున్నాడో తెలుసా? మీరు వచ్చేటప్పుడు మీ వెనకాల మార్కును కూడా వెంట పెట్టుకుని రండి, ఎందుకంటే అతను ఉపచారం బాగా చేస్తాడు. ఈ పౌలు గారు ఏమన్నాడు బర్నబా గారితో? ఏమన్నాడు? ఆవేశంలో వద్దు అన్నాడు. కానీ చివరి క్షణాల్లో పౌలు గారు మార్కు గారికి 2వ అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. తమ్ముడు చెల్లి, 2వ అవకాశాన్ని పొందుకున్నావా? డిడ్ యూ గెట్ ఎ సెకండ్ ఛాన్స్? 2వ అవకాశాన్ని పొందుకున్నావా? ఆ 2వ అవకాశాన్ని ఎలా వాడుకుంటా ఉన్నావు? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు మీతో. ఎందుకు పౌలు గారు 2వ అవకాశం ఇచ్చాడు తెలుసా? మార్కు గారికి అంత గొడవై సంఘం విడిపోయేంత పరిస్థితి వచ్చినా సరే, మార్కు లాంటి దుర్మార్గుడు నాకు వద్దన్న పౌలు గారు మార్కుని వెంట పెట్టుకొని రమ్మని ఉత్తరంలో రాసేంత అవకాశం ఎందుకు ఇచ్చాడు తెలుసా? మనం 9వ అధ్యాయంలో మొదటి వచనంలో చదివాం, తీయక్కర్లేదు. సౌలు ఇంకను సంఘమును బాధించుచుండగా, సంఘాన్ని చంపుతుండగా, క్రైస్తవులను చంపుతుండగా, మన భాషలో చెప్పాలంటే సౌలు లాంటి, పౌలు లాంటి దుర్మార్గుడే లేడు. సంఘాన్ని చంపుతా ఉన్నాడు, క్రైస్తవులు కనపడితే చంపుతా ఉన్నాడు. మన భాషలో చెప్పాలంటే, కర్మఫలంలో చెప్పాలంటే, చచ్చిపోవాలి, దేవుడు మొత్తాలి పౌల్ని, సౌల్ని. బహుశా ఎంతమంది అన్నల్ని చెల్లెల్ని చంపాడో సౌలు, బహుశా ఎంతమంది తల్లిదండ్రులను చంపాడో సౌలు, ఎంతమంది పిల్లల్ని చంపేశాడో క్రైస్తవులైనందుకు సౌలు. మన భాషలో చెప్పాలంటే ఆ సౌలు లాంటి దుర్మార్గుడు చచ్చిపోవాలి. కానీ సౌలు లాంటి దుర్మార్గుడిని దేవుడు నిలబెట్టి 2వ అవకాశం ఇచ్చాడు దమస్కు మార్గంలో. హల్లెలూయా. ఎందుకు పౌలు గారు మార్కుకు 2వ అవకాశం ఇచ్చాడు తెలుసా? ఎందుకు పౌలు గారు మార్కు గారికి 2వ అవకాశం ఇచ్చాడు తెలుసా? ఆయన 2వ అవకాశాన్ని పొందుకున్నాడు కాబట్టి. హల్లెలూయా. గట్టిగా చెప్పొచ్చా? ఆయనకు ఆ 2వ అవకాశం ఒక విలువ తెలుసు కాబట్టి. మనమైతే తమ్ముడు చెల్లి ఇవ్వగలమా 2వ అవకాశం? కెన్ యూ గివ్ సెకండ్ ఛాన్స్ టు ఎనీబడి? నువ్వు పొందుకున్నావు కదా 2వ అవకాశం, ఇంకొకరికి ఇవ్వగలవా? నువ్వు పొందుకున్నావు కదా కృప, ఇంకొకరికి ఇవ్వగలవా? ఇంకో అద్భుతమైన మాట చూపినా మీకు. పౌలు గారు మాత్రమే 2వ అవకాశం ఇవ్వలేదు ఆయనకి, పేతురు గారు కూడా ఇచ్చారు. ఒకసారి చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చూడండి. బబులోనులో ఏంటది? ఎవరు రాస్తున్నారు ఈ పత్రిక? ఏమంటున్నాడు మార్కు గారిని? ఏమంటున్నాడు? కానీ మార్కు గారు ఏం చేసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి? అంటే మార్కు గారికి 2వ అవకాశం వచ్చింది. ఎవరిచ్చారు?
పేతురు గారు కూడా ఇచ్చారు. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే, పేతురు చెప్తా ఉంటే మార్కు సువార్త రాశాడని చెప్తారు. పేతురు మాటల్లోంచి మార్కు రాశాడు ఈ సువార్త అని చెప్తాడు. ఎందుకంటే మార్కు గారి శిష్యుల్లో లేడు. ఆ రోజుల్లో ఏం జరిగిందో ఆయనకు తెలియదు. పేతురు యేసుక్రీస్తు పక్క నుండి అన్నీ బుర్రలో పెట్టుకొని ఆ విషయాన్ని, ప్రతి విషయాన్ని మార్కు గారికి చెప్తా ఉంటే మార్కు గారు సువార్త రాశారని చెప్తా ఉంటారు. ఇప్పుడు ఆలోచించండి, పేతురు మార్కు గారికి రెండో అవకాశం ఇచ్చాడు. నా కుమారుడు అంటున్నాడు. పేతురు గారు మార్కు గారికి ఏమంటాం, మార్కు సువార్త రాసే అవకాశం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటారు? పేతురు మార్కు గారికి రెండో అవకాశం ఎందుకు ఇవ్వాలి? పేతురు మార్కు గారికి రెండో అవకాశం ఎందుకు ఇవ్వాలి? పేతురు గారు అనుకోవచ్చు కదా, వీడు వేస్ట్ అబ్బాయిడు, పౌలు బర్నబాల్ని వీడి చెల్లిపోయాడు, వీడెందుకు మనకు పనికిరాడు అనుకోవచ్చు కదా పేతురు గారు. కానీ పేతురు గారు మార్కు గారికి రెండో అవకాశం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చుంటాడు? పేతురు గారు మరియమ్మ తల్లి గారిని చూసి ఇచ్చుంటారంటారా? అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కదా, బహుశా అట్లా ఏమైనా జరిగిందంటారా? బాగా డబ్బున్న ఫ్యామిలీ కాబట్టి రెండో అవకాశం ఇస్తే కానుకలు వస్తాయి అనుకున్నాడా? పేతురు గారు రెండో అవకాశం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు తెలుసా? మార్కు సువార్త 16వ అధ్యాయం 5వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 5వ వచనం. 16వ అధ్యాయం 5వ వచనం. ఈ సందర్భం ఏంటి అంటే అప్పటికే యేసుక్రీస్తు వారు సిలువ వేయపడ్డ తర్వాత పొద్దున్నే ఒక నలుగురు అక్కలు సమాధి దగ్గరికి కొన్ని స్పైసెస్ తీసుకొని వెళ్తారు, కొన్ని సెంట్ బాటిల్స్ తీసుకొని వెళ్తారు. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం, చదవండి. అప్పుడు సమాధిలో ప్రవేశించిరి, తెల్లటి నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి. అక్కడ దేవదూత ఉందంట, వాళ్ళు భయపడ్డారంట దేవదూతని చూసి. తర్వాత వచనం, అందుకతను కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగున యేసును వెదుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలో నిలిచి ఉన్నాడని మీతో చెప్పినట్టు చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. ఇచ్చుడండి. వీళ్ళు ఈ తల్లులు లోపలికి వెళ్ళంగానే ఒక దేవదూత ఉంది. దేవదూత ఏం చెప్తా ఉందంటే, మీరు ఇక్కడ యేసుక్రీస్తుని వెతుకుతున్నారు, ఇక్కడ లేడు, ఆయన గలిలయ ప్రాంతానికి వెళ్ళిపోయాడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన పునరుద్ధానం కావడానికి ముందు ఆయన లేచి ఉన్నాడు, లేచిన తర్వాత ఆయన గలిలయ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. మీరు వెంటనే నేను చెప్పినట్టు, దేవుడు చెప్పినట్టుగా వెళ్ళండి, ఇది దేవదూత సమాచారం అని చెప్పండి, శిష్యులకు చెప్పండి, మీరు తొందరగా గలిలయ ప్రాంతానికి వెళ్ళండి అని చెప్పాడు. అయితే శిష్యులందరికీ చెప్పండి అని ఒక మాట అనొచ్చు కదా, అక్కడ ఒక పేరు ప్రత్యేకంగా వాడుతున్నాడు. ఏం పేరు అది? ఒకసారి లైన్ మళ్ళీ చదవండి, చివరి లైన్ మళ్ళీ చదవండి. శిష్యులతోనూ పేతురుతోనూ శిష్యులందరికీ చెప్పండి అంటే అయిపోయేది కదా, అయిపోయేదా? పేతురు పేరు ఎందుకు ప్రత్యేకంగా చెప్తానంటే, పేతురు అంటే చాలా ఇష్టం ఆయనకి. ప్రియ శిష్యుడు అయి ఉంటాడా? ఇప్పుడు అట్లా అనుకుంటే యోహాను పేతురు కంటే గొప్పోడు కదా ఆ సమయానికి. యోహాను పేరు కూడా చెప్పొచ్చు కదా. శిష్యులకు చెప్పండి, పేతురుకు కూడా ప్రత్యేకంగా చెప్పండి అని చెప్పి దేవదూత ఎందుకు మాట్లాడిస్తూ ఉంది? ఎందుకు దేవుడు దేవదూత ద్వారా మాట్లాడిస్తా ఉన్నాడు అంటే, అంతకుముందు ఒకటి జరిగింది. ఏం జరిగిందయ్యా అంటే, ఆ రోజు రాత్రి ఒక చిన్నది వచ్చి, నువ్వు యేసుక్రీస్తు వారితో తిరిగావు కదా అంటే ఏమన్నాడు సారు పేతురు గారు? యేసుక్రీస్తు నాకెవరో తెలియదు అన్నాడు. అంతకుముందు ఏమన్నాడు తెలుసా పేతురు గారు? అయ్యా ఎవరు విడిచిపెట్టరని నేను విడిచిపెట్టను అన్నాడు. పెద్ద పెద్ద ఛాలెంజ్లు చేశాడు పేతురు గారు. యేసుక్రీస్తు వారితో అన్నాడు, నువ్వు నేను ఒకటే ప్రాణం, నువ్వు నేను ఒకటేనయ్యా, నిన్ను నన్ను ఎవరు వేరు చేయలేరయ్యా అంటే యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా? గమ్మునుండు, చాలా ఎక్కువైంది, పొద్దున్న కోడి గూసేలో 3 సార్లు నా గురించి అబద్ధం చెప్తావు అన్నాడు. పేతురు గారు డైలాగులు ఎట్లుండే తెలుసా? ఎవరు చెప్పినా నేను చెప్పా, ఎవరు నీ గురించి అబద్ధం చెప్పినా నేను చెప్పా. సేమ్ పేతురు గారు. ఒక చిన్నది వచ్చింది, మార్కు సువార్తలోనే ఉంటుంది, తీయకల్లో ఒక చిన్నది వచ్చిందంట, ఫస్ట్ వచ్చి అడిగిందంట. చిన్నదంతా ఎంత ఉంటుందండి? ఇంతది. చిన్న పిల్లకి భయపడి ఏమన్నాడంట పేతురు గారు? యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు. ఏ డైలాగులు కొట్టాడు ఫస్ట్ యేసుక్రీస్తు దగ్గర? ఐఆమ్ ఏ ఛాంపియన్, ఐఆమ్ ఏ లీడర్ అన్నాడు. పేతురు గారు 3 సార్లు భయపడి అబద్ధం చెప్పాడు. ఇప్పుడు ఆలోచించండి, 3 సార్లు అబద్ధం చెప్పిన పేతురు ఏం చేస్తూ ఉంటాడు?
పేతురు గారి క్యారెక్టర్ గురించి చాలామందికి తెలుసు. ఆవేశపరుడు, ఆవేశంగా ఊగిపోతూ ఉంటాడు. ఈ ఆవేశపరుల దగ్గర ఒక బాధ ఉంటుంది, ఒక సమస్య ఉంటుంది. ఏంటి అంటే ఎక్కువ బాధపడిపోతారు, ఎక్కువగా ఆవేశపడతారు. ఇప్పుడు ఆలోచించండి, 3 సార్లు యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియదు అన్నాడు పేతురు. ఇప్పుడు మూలకు పోయి ఏం చేస్తుంటాడు సారు? చేతులు కట్టుకొని కృంగి కృషించిపోయి బాధపడుతూ ఏడుస్తా కూర్చుంటాడు. దేవుని దూతతో పేతురుకి 2వ అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని దూత ఏం చెప్తుంది తెలుసా? శిష్యులకు చెప్పండి. అట్లనే నైట్ డైలాగులు కొట్టాడు కదా ఒకసారి, ఆ సారికి కూడా స్పెషల్గా చెప్పండి, దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టలేదు తమ్ముడు చెల్లి. హల్లెలూయా. దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టావేమో, కానీ దేవుడు నీకు 2వ అవకాశం ఇస్తా ఉన్నాడు. దేవుడు ఎవరో తెలియదని 3 సార్లు అబద్ధం చెప్పావేమో నువ్వు, కానీ దేవుడు నీకు 2వ అవకాశం ఇస్తా ఉన్నాడు. అసలు దేవుడికి చెప్పలేనన్ని డైలాగులన్నీ చెప్పి, అసలు నేనే తోపుని అని చెప్పి దేవుడిని విడిచిపెట్టిన క్షణాలు ఉన్నాయేమో, దేవుడు ఎవరో తెలియదన్న క్షణాలు ఉన్నాయేమో, దేవుడి కొరకు నువ్వు అబద్ధం ఆడిన క్షణాలు ఉన్నాయేమో, దేవుడు అంటే ఏంటో తెలియదన్న సందర్భాలు ఉన్నాయేమో. అయినా సరే దేవుడు నీకు 2వ అవకాశం ఇస్తా ఉన్నాడు తమ్ముడి చెల్లి, పేతురుకి ఇచ్చినట్టుగా. దేవుని దూత వచ్చి చెప్తా ఉంది, శిష్యులందరికీ చెప్పండి, ఆ మూల ఒకడు కూర్చొని ఏడుస్తూ ఉంటాడు, ఆయనకు కూడా స్పెషల్గా చెప్పండి. ఇప్పుడు ఆలోచించండి, పేతురు 2వ అవకాశం పొందుకున్నాడు. ఈ 2వ అవకాశం పొందుకున్న పేతురు యోహాను మార్క్ గారికి 2వ అవకాశం ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? ఇంకా గట్టిగా చెప్దామా? తమ్ముడు చెల్లి, మనందరము మన జీవితంలో అవకాశాలు పొందుకున్న వాళ్ళమే. మన జీవితంలో చాలామంది మనల్ని బాధ పెట్టిన వాళ్ళే, చాలామంది మనల్ని నిందించిన వారే, చాలామంది మనల్ని బాగా గాయపరిచిన వారే. 2025వ సంవత్సరంలో అయితే నేను పొందుకున్న గాయాలు ఎవరు పొందుకోలేదేమో. తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇంకో అవకాశం ఇవ్వగలవా? కొత్త సంవత్సరంలోకి రాబోతా ఉన్నాం. కన్ఫెషన్స్ రాసుకుంటారు చాలామంది, కొత్త సంవత్సరం నుంచి నేను ఇది చేస్తానని చెప్పి. తమ్ముడు చెల్లి, మొదటి కన్ఫెషన్, కెన్ యూ గివ్ ఎ సెకండ్ ఛాన్స్? 2వ అవకాశం ఇవ్వగలవా? తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీతోటి. ఒకవేళ నువ్వు 2వ అవకాశం ఇస్తే సౌలు లాంటి హింసకుణ్ణి, దూషకుణ్ణి కూడా దేవుడు గొప్పగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. యోహాను మార్కు లాంటి దుర్మార్గుడు మధ్యలో పరిచర్య వదిలిపెట్టి వెళ్ళిపోయిన యోహాను మార్కుతో ఆయన సువార్త రాయించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. పేతురు లాంటి ఆవేశపరుడు అబద్ధం చెప్పిన వాడిని కూడా, పేతురు లాంటి ఆవేశపరుడు అబద్ధం చెప్పిన వాడికి కూడా 2వ అవకాశం ఇచ్చి పేతురు హతసాక్షి అయిపోవడానికి దేవుడు ఒక ద్వారాన్ని తెరిచాడు. హల్లెలూయా. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. ఇదంతా 2వ అవకాశం పొందుకోవడం వల్ల మాత్రమే జరిగింది. ఎవరైనా చేయొచ్చు, నాకు 2వ అవకాశం రాలేదని. చేయొత్తండి, చూద్దాం, దమ్ముంటే చేయొత్తండి. తమ్ముడు చెల్లి, అందరం 2వ అవకాశం పొందుకున్నాం. ఎవ్రీబడి గాట్ ఎ సెకండ్ ఛాన్స్. యోహాను మార్క్ కూడా 2వ అవకాశం వచ్చింది. మార్కు సువార్త రాసే కృపను దేవుడు చూపించాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు 2వ అవకాశం ఇచ్చాడు. తమ్ముడు చెల్లి, ఏం చేస్తున్నావు 2వ అవకాశంతో? ఈరోజు దేవుడు నీకు కృపనిచ్చాడు, ఏం చేస్తున్నావు కృపతో? ఈరోజు దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, ఏం చేస్తున్నావు ఆశీర్వాదంతో? ఈరోజు దేవుడు నిన్ను దీవించాడు, ఏం చేస్తున్నావు ఆ దీవెనతో? ఈరోజు దేవుడు నిన్ను ఒక చోట నిలబెట్టాడు, ఏం చేస్తున్నావు ఆ నిలబెట్టడంతో? దేవుడు నీకు 2వ అవకాశం ఇచ్చాడు. తమ్ముడు చెల్లి, ఏం చేస్తున్నావు 2వ అవకాశంతో? తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గాడ్ ఈస్ టాకింగ్ టు యూ. 2వ అవకాశాన్ని పొందుకున్నావా? ఎక్స్టెండ్ దట్ గ్రేస్ టు అదర్స్. ఆ కృపని ఇతరులకు కూడా విస్తరించేలాగా చేయి. ఆ 2వ అవకాశాన్ని ఇతరులకు కూడా విస్తరించేలాగా చేయి. అప్పుడు ఆ 2వ అవకాశం ద్వారా దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచించండి, యోహాను మార్క్ ఎవరో తెలుసుకున్నాం. యోహాను మార్క్ అసలు 2వ అవకాశం ఎందుకు ఇచ్చాడో తెలుసుకున్నాం. అసలు యోహాను మార్క్ ద్వారా దేవుడు మనకేం చెప్పాలనుకుంటా ఉన్నాడు? యోహాను మార్క్ ద్వారా దేవుడు మనకేం చెప్పాలనుకుంటున్నాడు? ఒకవేళ నువ్వు పేతురులాగా దేవుడి కోసం నేను అబద్ధమాడి, దేవుడు అంటే నేను ఎవరో తెలియదని మూలకెళ్ళి నువ్వు ఫెయిల్ అయిపోయాను, నా జీవితంలో ఇంకేం లేదు, నేను దేవుడినే వ్యతిరేకించాను అని చెప్పి మూలకెళ్ళి దాక్కొని ఏడుస్తూ ఉన్నావేమో. యోహాను మార్కులాగా నేను పరిచర్యను మధ్యలో వదిలిపెట్టి నేను పారిపోయాను, ఎక్కడికో నేను ఫెయిల్ అయిపోయాను, నేను అసలు దుర్మార్గుడిని, నేను నీచుండని నీకు నువ్వే అనుకుంటున్నావేమో, వేరే వాళ్ళు అనకుండా నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటా ఉన్నావేమో. తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. పేతురు ఎంత అబద్ధం చెప్పినా సరే
పేతురుకు అవకాశం ఇచ్చి దేవుడు వాడుకున్నాడు. యోహాను మార్క్ మధ్యలోంచి పరిచర్య వదిలి వెళ్ళిపోయినా సరే యోహాను మార్కుని దేవుడు వాడుకున్నాడు. నువ్వు కూడా అన్క్వాలిఫైడ్గా ఫీల్ అవుతా ఉన్నావేమో, నువ్వు కూడా తప్పు చేశానని ఫీల్ అవుతా ఉన్నావేమో. తమ్ముడు చెల్లి, ఆ తప్పుని తీసుకొచ్చి దేవుని బలిపీఠం దగ్గర పెట్టాయి. ఆ తప్పుని తీసుకొచ్చి దేవుని ప్రార్థనలో పెట్టేసాయి. ఆయన క్షమించడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. అందరినీ ఆయన క్షమించును గాక. అందరినీ ఆయన క్షమిస్తాడు. అందరికీ ఆయన అవకాశం ఇస్తాడు. మొదట్లో మీకు ఒక విషయాన్ని చెప్పాను. ప్రకటన గ్రంథంలో సింహాసనం చుట్టూ ఏమున్నాయంట? 4 జీవులు ఉన్నాయి. మార్కు సువార్త ఎలా ఉంది? మార్కు సువార్త ఎలా ఉంది? దూడ లాగా ఉంది. దూడ దేనికి సాదృశ్యం అని చెప్పాను? సర్వీస్, సహాయము చేయటం. మార్కు సువార్త అంతటిలో కూడా దేవుడు మనకు నేర్పించాల్సిన విషయము, నేర్పించాలి అనుకుంటున్న విషయము సర్వీస్, సర్వింగ్. ఇంకో అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? మార్కు సువార్తలో ఒక సందర్భం ఉంటుంది, అన్ని సువార్తల్లో రాయబడింది ఈ సందర్భము. ఒక అద్భుతమైన విషయం ఉంటుంది. ఏంటి తెలుసా? యేసుక్రీస్తు వారి దగ్గరికి, శిష్యుల దగ్గరికి ఒక ఆయన వస్తాడు, ధనవంతుడు. వచ్చి ఏమంటాడు తెలుసా? ప్రభువా, నేను దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలంటాడు. ఆయన అంటాడు, నువ్వు నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగతనం చేయకూడదు, ఇవన్నీ నువ్వు చేయకూడదయ్యా అంటాడు. అన్న తర్వాత ఆయన ఏమంటాడు తెలుసా? ప్రభువా, నేను చిన్నప్పటి నుంచి అన్నీ చేస్తున్నానుగా అంటాడు. ఈ సందర్భం గుర్తుందా మీకు? గుర్తుందా? అయితే అన్ని సువార్తల్లో ఒక రకంగా రాయబడింది. మార్కు సువార్తలో ఒక ఇంపార్టెంట్ డీటెయిల్ ఇస్తా ఉన్నాడు ఆయన. మార్కు సువార్తలో ఒక ఇంపార్టెంట్ డీటెయిల్ ఇస్తున్నాడు. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 20వ వచనం చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 20వ వచనం చూడండి. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచూనే వెంటనే చెప్పాను. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకొకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి బీదలకిమ్ము, చెప్పాను. చూడండి, ఇది అన్ని సువార్తల్లో రాయబడింది, అన్ని సువార్తల్లో రాయబడింది. కానీ మార్కు సువార్తలో రాయబడిన ఇంపార్టెంట్ డీటెయిల్ ఏంటయ్యా అంటే, యేసు అతన్ని చూసి, ఏంటది? గట్టిగా చెప్పాలి. ఎవరిని ప్రేమిస్తున్నాడు ఆయన? ధనవంతుడు. ఇంకో సందర్భంలో ఇంకెవరిని ప్రేమిస్తున్నాడు తెలుసా ఆయన? పేదవాడిని. ఇంకో సందర్భంలో ఇంకెవరిని ప్రేమిస్తున్నాడు తెలుసా? గుడ్డివాడిని. ఇంకో సందర్భంలో ఎవరిని ప్రేమిస్తున్నాడు తెలుసా? పక్షవాయువు కలిగవాడిని. ఇంకో సందర్భంలో ఎవరిని ప్రేమిస్తున్నాడు తెలుసా ఆయన? గెరాసేనుల దేశంలో దయ్యం పట్టిన వాడిని. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు. హల్లెలూయా. ఆయన సర్వీస్ చేసే దేవుడు, సహాయకుడు. అంత మాత్రమే కాదు, ఆయన ప్రేమతో సర్వీస్ చేసే దేవుడు. హల్లెలూయా. మార్కు సువార్తలో ఆయనకి మనకి ఆయన నేర్పించాలనుకుంటున్న విషయం, మార్కు సువార్తలో ఆయన మనకి నేర్పించాలనుకుంటున్న విషయం, ఆయన మనకు సహాయకుడుగా ఉన్నాడు, ప్రేమతో సర్వీస్ చేసే సహాయకుడుగా ఉన్నాడు. తమ్ముడు చెల్లి, యూ హ్యావ్ టు డూ సర్వీస్. మనం సర్వీస్ చేయాలి. ఎలాంటి సర్వీస్ చేయాలి అంటే అందులో ప్రేమ కనబడాలి. ఇంట్లో ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళు మూలుగుతుంటారు, వస్తుందా ప్రేమ? ఇంట్లో ముసలోళ్ళు ఉంటారు, ఆ మాట అనకూడదు కానీ, పెద్దవాళ్ళు వృద్ధులు ఉంటారు, ములుగుతూ ఉంటారు, వస్తుందా ప్రేమ? ఇక్కడేస్తుంది తల్లిగారు, ఇక్కడి నుంచి అక్కడ గిరాటు కొడుతుంది ప్లేటు. సర్వీస్ చేస్తారు, ప్రేమ లేదు. తమ్ముడు చెల్లి, మదర్ తెరీసా గారు కోల్కతాకు వచ్చినప్పుడు ఎలాంటి సర్వీస్ చేసిందంటే, సమాజంలోంచి వెలివేయబడిన వాళ్ళని, కుష్ఠరోగం చేత సమాజంలోంచి వెలివేయబడిన వారిని దగ్గర చేసుకొని, అక్కున చేర్చుకొని ప్రేమించి సర్వీస్ చేసింది. ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా ఆమెకి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనం చూడండి. 18వ అధ్యాయం 12వ వచనం, 12వ అధ్యాయం 18వ వచనము. అక్కడే ఆగండి, నేను మీకు ఒక సందర్భాన్ని చెప్తాను. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు గురించి చెప్తున్న సాక్ష్యం. ఎవరు? తండ్రి అయిన దేవుడు తండ్రి కొడుకు గురించి చెప్తున్న సాక్ష్యం. ఏమని చెప్తున్నాడు చూడండి. ఇదిగో, ఏమన్నాడు? మళ్ళీ చెప్పాలి. ఇప్పుడు చెప్పాలి. పద్మజ ఆంటీ దీపక్ని ఎప్పుడన్నా ఈడు నా పనోడు అన్నదా? కిన్నరయ్య గారి పిల్లల్ని ఇగో నా పనోడు ఈడే అన్నదా? తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు కోసం ఏమంటాడు తెలుసా? ఈయన నా సేవకుడు, నా పనోడు. హీఈస్ మై సర్వెంట్. తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు క్రీస్తు గురించి చెప్పిన సాక్ష్యము సేవ. ఎలాంటి సేవ అంటే
ప్రేమతో కూడిన సేవ. ఈరోజు మార్కు సువార్తలో మనం ఏ వచనమో తీయకపోయి ఉండొచ్చు, ఇంకా మొదలుపెట్టి ఉండకపోవచ్చు, ఇది పరిచయమై ఉండొచ్చు. కానీ మార్కు సువార్త అడుగు అడుగునా కూడా దేవుడు పరిచర్యను మనకు నేర్పించబోతా ఉన్నాడు, సేవను మనకు నేర్పించబోతా ఉన్నాడు, ప్రేమను మనకు నేర్పించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆ ప్రేమలో మనందరము స్థిరపడదుము గాక, ఆ వాక్యములో మనందరము స్థిరపడదుము గాక. గట్టిగా ఆమేన్ చెప్దామా? ఇప్పుడు ఆలోచించండి, మీకు ఎంతమందికి సెకండ్ ఛాన్స్లు వచ్చినాయి? చేయతండి ఒకసారి. ఎత్తని వాళ్ళే ఉండరు, చెల్లెళ్ళు ఎత్తట్లేదు. ఏం చేస్తున్నారు సెకండ్ ఛాన్స్ తోటి? వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ యువర్ సెకండ్ ఛాన్స్? ఎలా వాడుకుంటున్నారు సెకండ్ ఛాన్స్ని? ఇంకొకరికి సెకండ్ ఛాన్స్ ఇస్తున్నారా? శ్రావణి అంటది, అమ్మో అది పెద్ద దుర్మార్గురాలన్న దాని జోలికి నేను మళ్ళీ పోను, దాన్ని అసలు క్షమించను జీవితంలో. ఆడు దుర్మార్గుడాడు, పరిచర్యను మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఆయన అస్సలు క్షమించను నేను. విషయాలు అనుకోవచ్చు, అబ్బా వాడు పెద్ద దుర్మార్గుడు, వాడు నన్ను ఎంత గాయపరిచాడో తెలుసా, నన్ను ఎంత ఇబ్బంది పెట్టాడో తెలుసా, వాడి వల్ల నేను ఎంత ఇబ్బంది పడ్డానో తెలుసా. తమ్ముడు చెల్లి, బలిపీఠం మీద నుంచి చెప్తా ఉన్నాను మాట. 2025లో నా మీద వేసిన బండాలు, 2025లో నా మీద వేసిన నిందలు, 2025లో నన్ను గాయపరిచిన వ్యక్తులు, అందరి గురించి నేను ప్రార్థన చేస్తూ ఒకటే అన్నా, ప్రభువా నేను నీ చేతికి విడిచిపెడుతున్నా. హల్లెలూయా. మనమందరము విడిచిపెట్టుదుము గాక, మనమందరము ప్రేమలో వర్ధిల్లుదుము గాక. మార్కు సువార్త ద్వారా ప్రేమ అనే సర్వీస్ని మనం నేర్చుకుందుము గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడడం చేయొద్దండి. హల్లెలూయా. సో కమ్యూనిటీకి వెళ్ళిందాం.